హాయ్ అండి, అందరికీ ముందుగా దేవి నవరాత్రుల శుభాకాంక్షలు. ఇవాళ రెండవ రోజు ప్రసాదం అమ్మవారికి కట్టు పొంగలి తయారు చేశాను. అది ఎలా తయారు చేయాలో వీడియో చూడండి. ముందు ఒక పాన్ పెట్టుకొని నేను ఈ గ్లాస్ తోటి 2 గ్లాసులు రైస్ తీసుకున్నాను. అలానే చిన్న గ్లాసు పెసరపప్పు, ఇవి ముందుగా శుభ్రంగా 3 సార్లు కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. అలానే ఏ గ్లాస్తో అయితే తీసుకున్నానో ఆ గ్లాస్ తోటి 6 గ్లాసులు వాటర్ తీసుకున్నాను. అలానే 5 లేదా 4 విజిల్స్ రానియండి, అన్నం మెత్తగా ఉడికిద్ది. ఇది ఆవిరిపోయేలోగా ఒక కడాయి పక్కన పెట్టుకొని 2 లేదా 3 గరిటెలు ఆయిల్ వేసుకొని కొంచెం కమ్మని టేస్ట్ కోసం నెయ్యి వేసుకుందాము. నెయ్యి హీట్ అయిన తర్వాత ముందుగా పచ్చిమిర్చి, జీలకర్ర, జీడిపప్పు, మిరియాల పొడి, అల్లం ముక్కలు కట్ చేసుకొని కాగిన తర్వాత ఆయిల్ వేడైన తర్వాత వేయాలి. బాగా అవి కొంచెం బ్రౌన్ కలర్ వేగిన తర్వాత ముందు అన్నం మెత్తగా ఉడికింది కదా, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మొత్తం అన్నాన్ని మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. ఈ తాలింపులు ఈ అన్నాన్ని అంతా వేసుకొని కొంచెం కలర్కి పసుపు వేసుకొని బాగా తిప్పుకోవాలి. చూసారా, ఎంతో రుచికరమైన అమ్మవారికి కట్టు పొంగలి తయారీ. ఇంతేనండి, అమ్మవారికి నైవేద్యం తయారైపోయింది. ప్లీజ్ మా వీడియో నచ్చితే లైక్